Hello friends, welcome back to our channel. సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్ప్రైజెస్ డీప్ వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టుల్లో కంపెనీల అంతర్జాతీయ కన్సార్టియం గల్ఫ్ నుండి భారతదేశానికి సముద్ర గర్భ గ్యాస్ పైప్ లైన్ను అభివృద్ధి చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ మరియు ఇతరుల మద్దతును కోరింది. మేము ప్రాజెక్ట్ యొక్క సాంకేతికత, ఆర్థిక సాధ్యత రెండింటిని నిర్వహించాం మరియు వివిధ వాటాదారుల నుంచి సానుకూల స్పందనను పొందాం. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు ఇప్పుడు దౌత్య మరియు రాజకీయ మద్దతు అవసరం. దీనికి దీర్ఘకాలిక ప్రభుత్వ స్థాయి ఒప్పందం అవసరమని ఎస్ఈజీఈ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైన్ అన్నారు. ప్రాచ్యం మరియు భారతదేశాన్ని కలిపే ప్రతిపాదిత 2000 కిలోమీటర్ల పొడవైన ఎనర్జీ కారిడార్ $5 బిలియన్ ప్రాజెక్ట్ అదే పరిమాణంలో ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ దిగుమతులతో పోల్చితే సంవత్సరానికి సుమారు 7,000 కోట్ల రూపాయల ఆదా అవుతోంది. సముద్ర గర్భాంతర గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ మిడిల్ ఈస్ట్ ఇండియా డీప్ వాటర్ పైప్లైన్ ప్రారంభంలో సుమారు 1 దశాబ్దం క్రితం ఇరాన్ మరియు భారతదేశం మధ్య రూపొందించబడింది. అయితే పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా టేకాఫ్ చేయడంలో విఫలమైంది. ఇటీవల ఒమన్, యుఏఈ మరియు సౌదీ అరేబియాలో పెద్ద గ్యాస్ ఆవిష్కరణలు జరిగాయి మరియు మధ్యప్రాచ్యం 2030 నాటికి గ్యాస్ ఉత్పత్తిని రోజుకు 14 బిలియన్ క్యూబిక్ అడుగులు పెంచడానికి $120 బిలియన్ పైగా ఖర్చు చేయాలని యోచిస్తోంది. సమ్మె చేయడానికి ఇదే సరైన సమయం, ప్రభుత్వం నుండి ప్రభుత్వ స్థాయి వరకు దీర్ఘకాలిక ఒప్పందాలు అని జైన్ చెప్పారు. యూకే ఆధారిత డీప్ వాటర్ టెక్నాలజీ కంపెనీతో పాటు ఢిల్లీకి చెందిన సిద్ధోమాల్ గ్రూప్ ద్వారా ప్రమోట్ చేయబడిన సాగే ఈ ఏడాది మార్చిలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి దాని గ్యాస్ మాస్టర్ ప్లానింగ్ విభాగానికి ఒక ప్రదర్శనను అందించింది. హైడ్రోకార్బన్ ప్రాజెక్టుల డెవలపర్ మిడిల్ ఈస్ట్లోని ఇతర గ్యాస్ సరఫరాదారులకు ఇలాంటి ప్రదర్శనను అందించారు మరియు పెట్రోలియం, విద్యుత్, ఎరువులు, వివిధ పరిశ్రమల ఛాంబర్ల మంత్రిత్వ శాఖలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. భౌగోళిక, రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలను నివారించడానికి అరేబియా సముద్రం గుండా ఒమన్ మరియు యుఏఈ ద్వారా మార్గాన్ని చూస్తున్నారు. ఇది 2,500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు కలిగిన ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే ఎంపికలను అనుమతిస్తోంది. సరసమైన ధర కలిగిన గ్యాస్ కోసం విద్యుత్ మరియు ఎరువుల పరిశ్రమ అవసరాలను తీర్చడం, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు మారడం, ఇంధన బాస్కెట్లో గ్యాస్ వాటాను 15% పెంచడం వల్ల సరైన ధరలకు ఏటా 700 MMSCMD గ్యాస్ డిమాండ్ పెరుగుతోంది. గ్యాస్ ద్రవీకరణ, రవాణా మరియు రీగ్యాసిఫికేషన్ యొక్క అధిక ధర కారణంగా 2,500 నుంచి 3,000 కిలోమీటర్ల దూరం వరకు గ్యాస్ పైప్ లైన్లు ఎల్ఎన్జీ కంటే ఎక్కువ పోటీనిస్తాయి. ఇది ఒక్కో BTUకి $5 నుంచి $6 వరకు ఆదా చేయగలదు. అంతేకాకుండా ఎల్ఎన్జీ ధరలు అస్థిరంగా ఉండవచ్చు అని అన్నారాయన. ప్రతిపాదిత పైప్లైన్ 20 సంవత్సరాల దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం ప్రకారం భారతదేశానికి 31 MMSCMD గ్యాస్ను పంపిణీ చేయడానికి హామీ ఇస్తోంది మరియు కొనుగోలుదారులు సాగేకు పైప్లైన్ టారిఫ్ను ఒక్కో BTU పరిధిలో $2 నుంచి $2.25 చెల్లించడం ద్వారా మిడిల్ ఈస్ట్ నుండి గ్యాస్ కొనుగోలు చేయొచ్చు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.